ఏమీ లే నాకు ఎగిరెగిరి పడిందంట. ఈ సామెత గురించి తెలియాలంటే 30 days 30 బెస్ట్ ఇండియన్ మ్యాచెస్ లో డే 12 మనం మాట్లాడుతుంది ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ 2016 T20 వరల్డ్ కప్. ఈ మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు అయితే ఆ ఫైనల్ ఓవర్ ఒక్కటి ఒక ఎత్తు. ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 146 రన్స్ స్కోర్ చేస్తుంది అండ్ చేజింగ్ లో బంగ్లాదేశ్ 19 overs కి 136 రన్స్ చేస్తుంది. అంటే ఫైనల్ ఓవర్ లో కావాల్సినవి 11 runs. అండ్ లాస్ట్ ఓవర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్. అప్పటికి హార్దిక్ పాండ్యా వెరీ యంగ్ బౌలర్. స్ట్రైక్ లో ముషఫికుర్ రహీమ్, బంగ్లాదేశ్ సీనియర్ బ్యాటర్ కాబట్టి హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఈజీగా 2 4లు కొట్టాడు. సెకండ్ 4 కొట్టాక అదేదో వరల్డ్ కప్ గెలిచినట్టు మ్యాచ్ అవ్వక ముందే సెలబ్రేట్ చేశాడు. నాకు తెలిసి అదే ముషఫికుర్ చేసిన పెద్ద తప్పు. ఇంకా కావాల్సినవి 2 runs 3 balls ఉన్నాయి. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ తో నెక్స్ట్ బాల్ అవుట్ అవుతాడు అండ్ 2 balls 2 runs ఉన్నప్పుడు ఇంకో వికెట్ డౌన్. ఇంకా లాస్ట్ కి వచ్చేసరికి 1 ball 2 runs ఉంటాయి. అండ్ ఇక్కడే ధోని ఒక మాస్టర్ ప్లాన్ వేస్తాడు. త్రో కొట్టడానికి ఈజీగా ఉంటదని చెప్పి ఒక గ్లౌ తీసేసి రెడీగా ఉంటాడు. అండ్ ఫైనల్ బాల్ అనుకున్నట్టే మిస్ అయింది. వాళ్ళని సింగిల్ రన్ తీయకుండా కూడా ధోని ఒక బ్రిలియంట్ రన్అట్ చేస్తాడు. ఓడిపోయే స్టేజ్ నుండి ఇండియా మ్యాచ్ గెలుస్తుంది అండ్ కంఫర్టబుల్ గా గెలిచే స్టేజ్ నుండి బంగ్లాదేశ్ ఓవర్ కాన్ఫిడెన్స్ తో మ్యాచ్ ఓడిపోతుంది. ఇక్కడ మోరల్ ఏంటంటే విన్ అవ్వక ముందే సెలబ్రేట్ చేయకూడదు. అది ఇండియా మీద అస్సలు చేయకూడదు అండ్ బంగ్లాదేశ్ అయినప్పుడు ఇంకా చేయకూడదు. మ్యాచ్ అయ్యాకే చేయాలి. నాకు తెలిసి ఇది బంగ్లాదేశ్ కి మంచి అచ్చొచ్చిన లెసన్. మరిన్ని వీడియోస్ కోసం డు నాట్ ఫర్గెట్ టు ఫాలో.